చెప్పు లక్ష్మి, అసలు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? చెప్పు. నన్ను అసలు ఎందుకు వద్దనుకుంటున్నావు? చెప్పు లక్ష్మి. చెప్పు లక్ష్మి. లక్ష్మి నిన్నే అడుగుతుంది, చెప్పు. అసలు నన్ను ఎందుకు వద్దనుకున్నావు? చెప్పు లక్ష్మి, చెప్పు. నిన్నే అడుగుతుంది, అసలు నన్ను ఎందుకు వద్దనుకున్నావు? చెప్పు. నిన్నే అడుగుతున్నాను కదా, ఎందుకు లక్ష్మి? లక్ష్మి చెప్పు, చెప్పు లక్ష్మి, చెప్పు. ఇదిగో నీ పాస్పోర్ట్ కూడా నువ్వు తెప్పించుకున్నావు కదా, మరెందుకు ఇక్కడ? వెళ్ళు. నీ కోసం, నీ ప్రేమ కోసం మా వాళ్ళని, నా ఇంటిని వదిలేసి వచ్చాను. వాళ్ళని, వాళ్ళ అనుమానాల్ని, వాళ్ళ మాటల్ని అన్నీ కూడా నేను భరించాను. 3 రోజులు ఏడుస్తూ నీ కోసమే నిరీక్షించాను. నీ కోసం మీ నాన్నని, మీ ఊరిని కూడా ఎదిరించాను. ఎందుకోసం? నీ ప్రేమ కోసం, నీ కోసం. అలాంటిది నన్ను వదిలేసి వెళ్తానంటే మరి నేను పోరాడిందంతా ఎవరి కోసం? అంతగా ప్రేమించి నన్నంత తేలిగ్గా నువ్వు ఎలా వదిలేసి వెళ్తావు? నా ప్రేమంటే నీకంత లోకువైపోయిందా, లేదా నేనే నీకు లోకువైపోయానా? నా మనసులో నీ మీద దాచలేనంత ప్రేమ ఉంది. మరి నీ ప్రేమ ఇదేనా? అది కాదు విహారీ గారు. ప్రేమంటే దూరంగా వెళ్ళిపోయి జ్ఞాపకాలతో బ్రతకడం కాదు. ప్రేమంటే సమస్యల్ని ఎదిరించి, పరిస్థితుల్ని చక్కదిద్ది, పోరాడి మన ప్రేమని గెలిపించుకోవడమే. మరి నువ్వేం చేస్తున్నావు? నీలోనే నీ ప్రేమ నువ్వు దాచేసుకుంటావు, కానీ నీ ప్రేమని మాత్రం నాకు చెప్పవు. నిన్న నీ మనసు విప్పి నీ ప్రేమని చెప్పావు. ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ జీవోత్సవంలా వదిలి వెళ్ళిపోవడానికా? విహారీ గారు, నేను చెప్పేది మాట్లాడుకో. నువ్వేది కూడా చెప్పద్దు. ఇంక నేనేమి విన్నా ఏంటి ఉపయోగం? నువ్వు చేసినంత చేస్తూనే ఉన్నావు కదా. ఓహో, నాకు తెలిసి నిన్న నువ్వు ఐ లవ్ యూ కూడా నువ్వు నా మీద జాలితోనే చెప్పావు కదా. కనుక నీకు తాళి బంధం తప్ప నిజంగా నీ మనసులో నా మీద ప్రేమ లేదా? విహారీ గారు, నిన్న నేను నా మనసులో ఉన్నదే చెప్పాను. ఈరోజు కూడా ఈ సమస్యకి కారణం నేనే. నేను మీకు దూరంగా వెళ్తే సమస్యలన్నీ సద్దుమణిగిపోతాయని విదేశాలకి వెళ్ళాలనుకున్న మాట వాస్తవమే. మీ జ్ఞాపకాలతో మీకు దూరంగా బతకాలని నేను నిర్ణయించుకునే బయలుదేరాను. కానీ నాకు ఇప్పుడే తెలిసింది, మన ప్రేమను వదిలి మీరే కాదు, నేను కూడా బ్రతకలేనని తెలిసింది. అడుగు ముందుకు వేయలేక, మీ నుంచి ఎడబాటుని తట్టుకోలేక ఇక్కడే ఆగిపోయాను, ఇక్కడే ఉండిపోయాను.